భారతదేశంలోనే తొలి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో 300 మంది ట్రైబల్ విద్యార్థులు న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. జ్యుడిషియల్లో జరిగిన గిరిజన విద్యార్థుల ప్రాతినిధ్యం లేకపోవడాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈ న్యాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై అవగాహన లేక గిరిజన విద్యార్థులు జాయిన్ కావడం లేదని, ఇందులో ఉన్న అవకాశాలని గుర్తించలేకపోతున్నారంటూ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి పివి రావు ఫేస్ టు ఫేస్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజీని సంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. మనతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ కళాశాల ఏర్పాటు ఉద్దేశం ఏంటి, ఈ కళాశాల అడ్మిషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా విద్యార్థులకు విద్య కొనసాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మనకి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన కళాశాల అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పిల్లలు ఏ విధంగా జాయిన్ అవుతున్నారు? సార్ ఓన్లీ లెస్ దాన్ 50% ఎన్రోల్మెంట్ ఉన్నది సార్. రీజన్ ఏంటంటే అవేర్నెస్, ట్రైబల్ వెల్ఫేర్లో ట్రైబల్ పిల్లలకి అవేర్నెస్ లేకపోవడం వల్ల అన్ని వేకెంట్ సీట్స్ ఉంటున్నాయి. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్. మనం ఇప్పుడు బయట బిజినెస్ స్కూల్స్లో, లా స్కూల్స్లో చదివితే దీనికి లక్షల రూపాయలు స్పెండ్ చేయవలసి వస్తుంది. కానీ ఇక్కడ ఉచితంగా గవర్నమెంట్ మనకు ఆఫర్ చేస్తుంది. మనం చాలా గవర్నమెంట్కి రుణపడి ఉండి అందరి పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసి ఎక్కువ ఎన్రోల్మెంట్ చేయించాలని మా కోరిక. ఎప్పుడు ఏర్పాటు చేసేసి ఈ కాలేజీని 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. కేజీ టు పీజీ ప్రోగ్రాంలో భాగంగా ఒక ప్రొఫెషనల్ కోర్స్ స్టార్ట్ చేశారు. మొత్తం ఎన్ని సీట్లు ఉంటుంది ఇక్కడ, ఎన్ని ఫిల్అప్ అవుతున్నాయి? 60 సీట్స్ ఉంటాయండి. మ్యాక్సిమం సీట్స్ 40 ఫిల్అప్ అయినాయి. ఇప్పటి వరకు 40 సీట్సే ఫిల్అప్ అయ్యాయి. ప్రతి ఇయర్ 40 కంటే ఎక్కువ ఫిల్అప్ కావట్లేదు. కారణం ఏంటి, ఎందుకు కావట్లేదు? అంటే అవేర్నెస్ లేదా ఏమన్నా? అంటే మనం ఇంత పెద్ద రాష్ట్రంలో ఓన్లీ ట్రైబల్స్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన కళాశాల ఇది, దేశంలోనే మొట్టమొదటి కళాశాల. అవేర్నెస్ లేకపోవడం ఎట్లా? అవగాహన లేకపోవడమే ఇది ఒక ముఖ్య ప్రాబ్లం సార్. అవగాహన ఎక్కువ ఉంటే మనకి ఎన్రోల్మెంట్స్ కూడా ఎక్కువ పెరుగుతాయి. రిమోట్ ప్లేస్లో నుంచి వెళ్ళి ట్రైబల్ పీపుల్ ఎగ్జామ్ రాయకపోవడం, లా సెట్ రాయకపోవడం అనేది ఒక మైనస్ అయిపోయింది. మనము పిల్లలకు కనుక లా సెట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని నా ఉద్దేశం. సార్, జ్యుడిషియరీలో ట్రైబల్ యొక్క ప్రాతినిధ్యం కూడా అసలు జీరో, ట్రైబల్స్ అనేది లేరు, ఎవరు జడ్జెస్ కూడా ఎవరు కాని పరిస్థితుంది. దాన్ని ఏమైనా ఫుల్ఫిల్ చేయగలుగుతుంది ఈ కళాశాల? ఖచ్చితంగా ఒక 15 సంవత్సరాల తర్వాత మా పిల్లలు ఒక జడ్జి పొజిషన్లో ఉంటారని మా నమ్మకం, దృఢమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. పైగా మేము ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. మాకు కొన్ని కోచింగ్ సెంటర్స్తో మేము టైఅప్ పెట్టుకున్నాము. వాళ్ళు ఫ్రీగా ఉచితంగా మాకు పిల్లలకు కోచింగ్ కూడా ఇస్తామని ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఎల్ఎల్బి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పీజీ కట్టడానికి అవకాశం ఉందా? పీజీ అప్గ్రేడ్ అవుతుంది మన కాలేజ్ ఏమన్నా? మన కాలేజీ కూడా పీజీకి అప్గ్రేడ్ అవుతుందండి. గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవ్ చేశారు. అది ఫైల్ ప్రాసెస్లో ఉందండి. ఎనీ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసేది కూడా 3 కోర్టు, మన కోర్టు నమూనా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ జడ్జెస్ కూర్చునే డయాస్ కావచ్చు, ఇక్కడ బోన్లో ముద్దాయిలు నిలిచేటువంటి ఇది కావచ్చు, తర్వాత ఇక్కడ లాయర్స్ ఇక్కడ కూర్చుంటారు, లాయర్లు కూర్చున్నటువంటి లాబింగ్ అన్నీ కూడా మనకి 3 కోర్టులో మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఇక్కడ జిమ్, అదేవిధంగా అత్యంత ఆధునికమైన లైబ్రరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసామని ప్రిన్సిపాల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.